హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఎల్జీ సైడ్ బై సైడ్ డోర్ ఉన్నది, కన్వర్టబుల్ అండ్ హైజీన్ ఫ్రెష్ ఉన్నది. నేను ఫ్రిడ్జ్ అనేది కొత్తది తీసుకున్నాను. సో అది అన్బాక్సింగ్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. దీని డీటెయిల్స్, ప్రైసెస్, వారంటీస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కావాలిస్తే చూసేయండి. మీ ముందే ఫస్ట్ టైం ఇంటికి వచ్చాక ఓపెన్ చేస్తున్నాను, చూసేసేయండి. ఇటు సైడ్ వచ్చేమో ర్యాప్ ఉంది కదా, అటు సైడ్ ఏమో కన్వర్టబుల్ సైడ్, ఇటేమో హైజీన్ ఫ్రెష్ అనమాట. కన్వర్టబుల్ ఈజ్ నథింగ్ బట్ డీ ఫ్రిడ్జ్ టైపు. ఇది హైజీన్ సైడ్ ఎన్ని ర్యాక్స్ ఇచ్చాడు, 2 ర్యాక్స్ ఏమో మనకి కిందేమో వెజ్జీస్ అవి పెట్టుకోవడానికి. ఇదేమో కన్వర్టబుల్ సైడ్ వచ్చి మొత్తం డీ ఫ్రిడ్జ్ రిలేటెడ్ వండి అది పెట్టుకోవచ్చు, స్టోరేజ్. ఇదేమో ఫుల్ ఆఫ్ టచ్ స్క్రీన్ ఆపరేషన్స్. నేను చెప్పేదానికన్నా మీకు డైరెక్ట్ కంపెనీ వాళ్ళ డెమోనే మీకు వీడియో పెడుతున్నాను, చూసేసేయండి. ఇటు సైడ్ అంతా డీ ఫ్రిడ్జ్. మీకు డీ ఫ్రిడ్జ్లో గ్లాస్ ఐటమ్స్ ఏమీ పెట్టకూడదు. ఇటు సైడ్ అంతా నార్మల్ ఫ్రిడ్జ్. నార్మల్ ఫ్రిడ్జ్లో మీకు ఏ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఐస్ మేకర్ వచ్చి వాటర్ పోసుకున్నామంటే ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత ఇలా ట్విస్ట్ చేసుకున్నామంటే ఇందులోకి వచ్చి స్టోర్ అవుతాయి. తర్వాత ఇటు కూలింగ్కి మనకి గ్లాస్ బ్రేక్ అయిపోయింది. ఓకే ఓకే. ఫ్రిడ్జ్ అని ఉంది కదా, ఈ కంపార్ట్మెంట్. ఓకే. 1 అనేది ఫ్రిడ్జ్లో హై కూలింగ్, ఎక్కువ కూలింగ్. ఓకే. 7 అనేది తక్కువ కూలింగ్, లో కూలింగ్. ఓకే. ఫ్రీజర్లో వచ్చేసరికి ఫ్రిడ్జ్ అన్నది. ఓకే. -23 అన్నది హై కూలింగ్, -15 అనేది లో కూలింగ్. మనకి ఏ సీజన్లో అయినా -18 3 పెట్టుకున్నామంటే స్టాండర్డ్, ఏ సీజన్కైనా సరిపోతుంది. సమ్మర్ కానీ ఏ సీజన్కైనా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పెంచుకోండి, తగ్గించుకోండి. అలాగే కన్వర్టబుల్ అని ఉంది కదా, ఫ్రీజర్ని 3 సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి ఉంచుకుంటే సైడ్ లైట్ వస్తుంది, పైన కింద ఒకే టెంపరేచర్ వస్తుంది. అంటే మనకి డీ ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోయి ఇక్కడ ఎంత అయితే టెంపరేచర్ ఉందో అక్కడ కూడా అంతే టెంపరేచర్ ఉంటుంది. రెండు సేమ్ ఒకేలాగానే ఉంటాయి అన్నమాట. పైన కింద ఒకే టెంపరేచర్ ఉంటుంది. లేదు నార్మల్గానే కావాలి నాకు అనుకుంటే మళ్ళీ 3 సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి ఉంచుకుంటే నార్మల్గా వస్తుంది. వైఫై వచ్చి ఈ 2 టెంపరేచర్లో మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ కూల్ వచ్చి ఈ కంపార్ట్మెంట్ నార్మల్ దానికన్నా స్పీడ్గా కూల్ అవుతుంది. ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ ఈ కంపార్ట్మెంట్ నార్మల్ దానికన్నా స్పీడ్గా కూల్ అవుతుంది. లాక్ వచ్చి 3 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచుకున్నామంటే ఈ ప్యానల్ వరకు లాక్ అవుతుంది, చైల్డ్ లాక్ లేదు. ఓకే. ఏం ప్రెస్ చేసినా ప్రెస్ అవుతుంది. మళ్ళీ అన్లాక్ చేయాలి అంటే మళ్ళీ 3 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచుకోవాలి. ఇది లాక్ వేసినప్పుడు ఈ డోర్ కూడా లాక్ అవుతుంది అంటే మరి ఇది డోర్ ఓపెన్ అయితే ఎలా? ఓకే 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 అంతే. విన్నారు కదా డెమో. ఇది వచ్చి ఓల్డ్ ఫ్రిడ్జ్ అండి. సో చూసారా, దానికి దీనికి కంపారిజన్ అస్సలు సరిపోవట్లేదు. సో నేను యాక్చువల్లీ పైన సర్దుకున్న తర్వాత ఎలా ఉందనేది మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. ఇది ఫుల్ ఆఫ్ ఫ్రిడ్జ్ టూర్ కాదు. ఫ్రిడ్జ్ టూర్ అనేది నేను మీకు ఇన్ డీటెయిల్గా చేస్తాను. అండ్ ఇటు వచ్చేమో పికిల్స్, ఇన్స్టెంట్ కారం అవి ఉంటాయి కదా, ఆవ పొడి అండ్ మెంతి పొడి అవి. ఇదేంటి మొత్తం బేకింగ్ రిలేటెడ్, చాక్లెట్, కేక్స్ రిలేటెడ్ స్టఫ్ అండి ఇక్కడంతా. కింద ర్యాక్ వచ్చేసేటప్పటికి ఐస్ మేకర్, లోపల క్యూబ్స్ ఇట్లా టర్న్ చేయగానే అన్నీ అలా పడిపోతాయి అన్నమాట. ఇది ఐస్ మేకర్. ఇది ఏంటంటే బేకింగ్ పౌడర్, మిల్క్ మేడ్స్, మన శాండ్విచ్ రిలేటెడ్ అవి ఆ క్రీమ్స్ అవన్నమాట. ఇవేమో ఫ్రోజన్వి, కార్న్ అండ్ పీస్. ఇదేంటంటే ధనియా, జీరా, చాట్ మసాలా, ఈ పౌడర్స్ అన్నీ ఉంటాయి కదా, గరం మసాలా అవన్నమాట. నేను ఇంకా స్టోరేజ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ సాసెస్ మనకి. సో అవన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసేమో అంటే దాల్చిన చెక్క, లవంగం, ఇవన్నీ సో బిర్యానీ రిలేటెడ్ అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. ఇవేంటంటే ఇయర్లీ వైజ్ పికిల్స్ అండి. సో కిందకు వచ్చి ఏమిటంటే సరుకులు అనమాట, పిండ్లు, రవ్వలు అవన్నీ. సో పురుగు పట్టే ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ అలా చక్కగా స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను.
ఇంకా బాక్సెస్ ఆర్గనైజర్స్ అన్నీ నేను వాషింగ్కి వేసాను. ఇంకా కొన్ని ఈ ఫ్రిడ్జ్కి రిలేటెడ్ ఆర్గనైజర్స్ అన్నీ రావాల్సి ఉన్నాయి. సో నేను అందుకని డీటెయిల్గా చెయ్యట్లేదు. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా సాంబార్ పౌడరు అండ్ ఇటు వచ్చేమో రసం పౌడరు, అవి కూడా బయట ఒక 10 days ఎక్కువ పెడుతుంటే కూడా పాడైపోతున్నాయండి. అందుకనే సో ఇలా పెట్టేసుకున్నాను సీసాలో వేసేసుకొని. కిందకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇది బ్రెడ్ సెక్షను. సో క్రీము, న్యూటెల్లా, పన్నీర్ అండ్ ఏంటొచ్చి బటరు, చీజ్, ఇవేమో ఇన్స్టంట్ సోపు అవి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది వచ్చి అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, లెమన్స్ అవన్నమాట. ఇవి ఈ సెక్షన్. కొద్దిగా జలుబుగా ఉంది, ఏమనుకోకండి, నాకు బాగాలేదు 2-3 days నుంచి. కింద వచ్చేసి ఏంటంటే సోడా, మనకి గీ అవన్నీ అక్కడ పెట్టేశాను. ఇవి ఏంటంటే కూరలు. సో ఇంకా నేను ఆర్గనైజర్స్ రాలేదని డైరెక్ట్ అలా పెట్టేశాను. సో అవన్నమాట వెజిటేబుల్స్ ఇవన్నీ. కింద ర్యాక్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాను కవర్స్లోనే వచ్చినట్టు. కింద ర్యాక్ ఏమో వెజిటేబుల్స్ అండి. పై ర్యాక్ వచ్చి ఏంటంటే మనకి లీఫీ వెజిటేబుల్స్, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ ఉంటాయి కదా, పాలకూర, చుక్కకూర అలాంటివి అనమాట. సో ఇటు వచ్చి మొత్తం డ్రై ఫ్రూట్స్ అండి. నేను రీసెంట్గా చూసిన డ్రై ఫ్రూట్స్కి కూడా బూజు పడుతుందండి మనం బయట ఎక్కువ రోజులు పెడుతుంటే. అందుకని చెప్పి ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది ఇవి నేను డైలీ యూజ్ చేస్తాను. ఇదేంటంటే కివీ అనమాట. ఇవన్నీ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇంకోటి వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్, అవన్నీ కిస్మిస్, ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను. నేను మా హస్బెండ్ డైలీ మార్నింగ్ డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతాము. సో అందుకని మాకు రెగ్యులర్గా అలవాటు కాబట్టి ఇవేమో డేట్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. దీని తర్వాత ఇది వచ్చి ఫిగ్ అండి, అంజీర్. ఇటు వచ్చేమో ఇది కూడా సీడ్సేనండి. ఇంకోటేమో ఇటేమో బాదం ఒకటి పెట్టుకున్నాను. తర్వాత ఏమో మనకి వాల్నట్, పిస్తా, ఇవన్నీ డ్రై ఫ్రూట్సేనండి. తర్వాత చియా సీడ్స్, తర్వాత సబ్జా సీడ్స్ స్టార్టింగ్లో చూపించా కదా, అవి నానబెట్టుకొని పెట్టుకున్నాను నేను. సో ఇదేంటంటే మిల్క్ అండి. డైలీ మనం మిల్క్, కర్డ్స్ అవి యూజ్ చేస్తాం కదా, అవి. ఇటు పక్కేమో స్వీట్స్ ఉన్నాయి మొత్తము. సో అటేమో మనం రెగ్యులర్గా వాడుకునే పాలు, పెరుగులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నేను ఇన్ డీటెయిల్గా మీకు అన్ని ర్యాక్స్, మనకి ఆర్గనైజర్స్ అండ్ కింద షీట్స్ అవన్నీ వేసాక కూడా నేను మీకు ఫుల్ ఫ్రిడ్జ్ టూర్ అనేది చేస్తా. ఇప్పుడు పైన సర్దుకున్నాను, అందుకే లైట్గా చూపిస్తున్నాను. ఇది వచ్చి ఫ్రిడ్జ్ కింద వీల్స్ ఉన్నాయండి, అది టైట్ అండ్ లూజ్ చేసుకునేది. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్స్ వల్లే నా వీడియోస్ అనేది రీచ్ అవుతుంది. సో మీ సపోర్ట్ లేదే నేను కూడా ఏం చేయలేను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.